నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. అయోటిక్ అన్యూరిజమ్స్ అంటే ఏంటివి అంటే, మనము ఇక్కడ చూస్తే గుండెలో మన బాడీకి బ్లడ్ సప్లై చేసే మేజర్ గుండె రక్తనాళం ఉంటుంది. దీన్నే అయోటా అంటాం. ఈ అయోటా అనేది వచ్చి కింద మన కాళ్ళ వరకు ఒక పెద్ద ట్యూబ్ లాగా ఉంటుంది. దాని నుంచే బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. మన స్టమక్కి కానివ్వండి, కిడ్నీస్కి కానివ్వండి, అన్నిటికీ బ్రాంచెస్ అనేది బ్లడ్ వెజల్స్ వస్తాయి. ఫైనల్గా మనకి కింద అయితే కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మేజర్ బ్లడ్ వెజల్స్ డివైడ్ అయిపోయి ఏ కాళ్ళకి ఆ విధంగా రక్తనాళాలు వెళ్ళిపోతాయి. సో ఈ మేజర్ అయోటాలో ఎక్కడైతే ఉబ్బుతుందో, నార్మల్ సైజ్ కంటే పెద్దగా అవుతుందో, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా ఉబ్బడది అనమాట. అంటే నార్మల్ దానికంటే ఇలా ఉబ్బడం ద్వారా దీన్ని అయోటిక్ అన్యూరిజమ్స్ అంటాం. మరి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, ఎవరిలో వస్తుందంటే యూజువల్గా ఏజ్డ్ పీపుల్లో మోర్ దాన్ 60-65 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ అయోటిక్ అన్యూరిజమ్స్. మరి దీనివల్ల ఉండే డేంజర్ ఏంటంటే ఈ సడన్గా రప్చర్ అవ్వచ్చు, అంటే పగిలిపోయే అవకాశం ఉండొచ్చు. అలా పగిలిపోయినప్పుడు సడన్గా బీపీ పడిపోవడం కానివ్వండి, ఇలా జరిగి సడన్గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. లేదా వీళ్ళకి సరౌండింగ్ ఆర్గాన్స్ ఈ ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉండే ఆర్గాన్స్ ఏమైతే ఉంటాయో దాని మీద ప్రెషర్ పడి ఆ విధంగా కూడా మనకి బ్యాక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ ఇలా మనకు ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి యూజువల్గా మోర్ దెన్ 60-65 ఇయర్స్ వాళ్ళల్లో ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా. బట్ ఈవెన్ చెస్ట్ పెయిన్ ఉండొచ్చు, కొందరిలో బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు, థొరాసిక్ అయోటా ఉబ్బినప్పుడు. సో ఇలా ఉన్నప్పుడు మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అన్యూరిజం అనేది ఫోకల్గా ఉంటే మాత్రం మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఎండోవాస్కులర్ గ్రాఫ్ట్ అనేది మనం వేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రాఫ్ట్ అనేది డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా గ్రాఫ్ట్ వేయడం ద్వారా మనం దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా. సో ఇది అయోటిక్ అన్యూరిజం. ఇది మోర్ దాన్ 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్ పెయిన్ కానివ్వండి, అబ్డామినల్ పెయిన్ కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, ఛాతి నొప్పి కానివ్వండి, లేదా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి సడన్గా రప్చర్ అయిపోయి ఇంటెన్స్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు మనం దీన్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే, అది కాంప్లికేషన్ కాకముందే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి.